పవన్ కళ్యాణ్ గారు గెలిచారు జనసేన. సో 100కి 100% 21 సీట్లు అసెంబ్లీ, అలాగే 2 సీట్లు పార్లమెంట్ గెలిచారు. సో మీరు కూడా ఆయనకు బాగా ఆ టైంలో కొంత ప్రచారం కూడా చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది సార్. కళ్యాణ్ అలా అసెంబ్లీలోకి వెళ్ళాలి, ఆ ప్లేస్లో చూడాలి, ప్రమాణ స్వీకారం కానీ ఇవన్నీ కూడా కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనేది ఆ వాయిస్ వినాలని అసలు చాలా చాలా కోరికగా ఉంది. కోరిక అది ఒక ఇది లోపల నుంచి ఒక ధ్యేయం అంటారా, ఒక సంకల్పం అంటారు, అది ఉన్నది మా అందరికీ. సో అది తీరింది. అండ్ అలానే ఏ సంకల్పంతో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారో సో అలానే ఆ సంకల్పంతోనే ఆంధ్రప్రదేశ్ బాగుండి టోటల్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే కళ్యాణ్ అన్న ఆశయాలు కానీ, ఆయన వెళ్ళిన మనసులో ఏమైతే అనుకున్నారో చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు కానీ అందరు కలిసి ఏమైతే ఆశిస్తున్నారో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, సో ఏదైతే అనుకొని ఈ కూటమిని గెలిపించారో అది జరగాలని చెప్తున్నాను కదా. టోటల్ మన ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఉపాధి కానీ, సంక్షేమాలు కానీ, సో అన్ని విధాలుగా, రోడ్స్ కానీ అన్ని విధాలుగా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అసోసియేషన్ అంతా ఎలా ఉండబోతుంది ఫర్దర్గా? సార్ మా యూనిట్ మీరేం కోరుకుంటున్నారు? జనసేనలో క్రియాశీలంగా ఉండబోతున్నారా, లేకపోతే? సార్ నేను 100% సార్ నేను ఇది కంటిన్యూగా ఒక కార్యకర్తనా మీరు? ప్రస్తుతానికి రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను జనసేనకి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇది అయిపోయింది, నేను కలవలేదు, బిజీగా ఉన్నాను. సో ఇప్పుడు కళ్యాణ్ దగ్గర పోయి కలుస్తాను. కలిసిన తర్వాత ఆయన ఏం ఆదేశాలు ఇస్తారో, ఆయన ఎలా నడుచుకోమంటారో, ఎలా వెళ్ళమంటారో, సో ఆయన ఏది చెప్తారో దాన్ని నేను పాటిస్తూ ముందుకెళ్తాను, అది ఆచరిస్తూ ముందుకెళ్తాను. సో ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని నమ్ముతున్నారా? 100% సార్. 2029 ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. ఎందుకు అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నారు? ఏమో నాకు అనిపించింది సార్. ఇప్పుడు ఎలక్షన్ ముందు నేను చెప్పాను సార్, మీకు ఏం చెప్పాను ఎలక్షన్ ముందు చెప్పండి. అందరూ వైసీపీ గెలుస్తుంది అని అంటే నేను ఒక వీడియో పెట్టాను దాని ముందే. ఇదన్నీ క్యాడర్ బలం తగ్గడానికి తప్ప ఇంక వేరేం లేదు, మీరేం భయపడద్దు. జనసేన 21 స్థానానికి 21 స్థానం అసెంబ్లీ గెలుస్తుంది, 2 స్థానాలు పార్లమెంట్ గెలుస్తుంది, కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుంది, వచ్చేది కూటమి, ఇది రాసుకోండి అని చెప్పారు. ఇది 1 డే ముందే చెప్పారు, జరిగింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు. అంటే నేనేదో ఏమంటారు, నేను బాబానో ఇవ్వాలా ఏం లేదు, అనిపించింది చెప్పాను. అంటే నేను తిరిగాను జనాలందరిలో తిరిగాను కాబట్టి జనం కోరిక అదే, వాళ్ళు కోరుకున్నప్పుడు అదే వైసీపీ చెప్పాను కదా, వైసీపీ ఇంట్లో తిరిగాను, అందరి ఇళ్ళలో తిరిగాను. తిరిగినప్పుడు అందరూ వాళ్ళే, ఇది వైసీపీ వాళ్ళే మా శ్రీసార్ మేము గ్లాస్కి, అంటే భార్యకి తెలియకుండా భర్త చెప్పాడు, భర్తకు తెలియకుండా కొడుకు చెప్పాడు, మేము గ్లాస్కి వేస్తాం, కూటమిని గెలిపిస్తాం, వైసీపీ మన టీడీపీని గెలిపిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలే. అప్పుడే నేను డిసైడ్ అయినా, ఇది సైలెంట్ ఓటింగ్ పడుతుంది, చాలా గట్టిగా పడుతుంది సైలెంట్ ఓటింగ్ అని చెప్పి నేను నమ్మాను. అదే జరిగింది. సో అలానే నెక్స్ట్ కూడా ఖచ్చితంగా జనసేన తరపు నుంచి 2029 కళ్యాణ్ గారు సీఎం అవుతారని కోరుతున్నాను. 2029లో జానీ ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా జనసేన తరపున? సార్ అది కళ్యాణ్ గారు ఆదేశాలను బట్టి ఉంటుంది సార్. అంటే ఒకవేళ ఆయన ఆదేశిస్తే నిలబడతారా? ఖచ్చితంగా చేస్తాం. అది ఉంది పొలిటికల్ గా. అదే కళ్యాణ్ అన్న ఏం చేయమంటే అంటే పార్టీ మంచి గురించి ఆయన చేయమంటే చేస్తా, వద్దు పక్కన ఉంటా. నాకు ఇది పదవులు ముఖ్యంగా సార్. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కళ్యాణ్ అన్న ఒక మంచి ఆలోచనని, ఆయన ఒక ఆశయాన్ని ముందు తీసుకొని వెళ్ళటమే నాకు అర్థం. అంతే తప్ప నాకు ఇంక వేరే ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ జానీ గారు. థ్యాంక్ యూ సార్.